Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనకి సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ కాబోతున్నాయండి. అండ్ అది ఎందుకు అంటే మనకి సీట్స్ అనేవి ఇంక్రీజ్ కాబడ్డాయి కదా, అందువల్ల అండ్ ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సో ఈ కారణాల వల్ల డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. వన్స్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీకు మరొక వీడియో రూపంలో ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏ కాలేజ్లో సీట్స్ అనేవి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని ఇంక్రీజ్ అయినాయో చూద్దాము. సో మనకి సీట్ మ్యాట్రిక్స్లో సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో కొన్ని సీట్స్ అయితే యాడ్ చేశారు కదా, కొన్ని కాలేజెస్ కూడా కొత్తగా కూడా పర్మిషన్ ఇచ్చారు. సో ఎవరైనా ఆప్షన్స్లో ఎక్సైజ్ చేసుకుందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆప్షన్స్లో పెట్టుకోండి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని ఎక్కువ పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, ఓకేనా. సో మనకి తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హైదరాబాద్ మనకి సనత్ నగర్లో ఉంది కదా. సో ఆ కాలేజ్లో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కోటా, ఈఎస్ఐ కోటా, మనం గతంలో కూడా వీడియోస్ చేసుకుంటున్నప్పుడు ఈఎస్ఐ కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చెప్పాను. ఇక్కడ పర్టికులర్గా ఈఎస్ఐలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి కూడా కోటా ఉంటుంది. సో ఆ కోటాలో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 3 సీట్లు, ఓబీసీ వాళ్ళకి, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి 2 సీట్లు, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 సీటు, ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి 2 సీట్లు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి 1 సీట్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఈఎస్ఐసిలో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కోటాలో కనుక ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే ఆ విద్యార్థులు మీ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకుని అప్లై చేసుకోండి. మరొక కాలేజ్ ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ బెల్గావి. ఇది మనకి డీమిడ్ పెయిడ్ సీట్ కోటాలో అయితే 158 సీట్లు ఉన్నాయండి. సో ఏక్యూ కోటాలో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ బెల్గావి, సేమ్ కాలేజ్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నాన్ రెసిడెంట్ ఇండియా ఎన్ఆర్ఐ కోటాలో అప్లై చేసుకోవాలి అంటే కూడా 30 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఓకేనా. సో తెలంగాణ రాష్ట్రంలో 2 కాలేజెస్, ఎందుకంటే మనకి కొడంగల్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో కూడా సీట్లు అనేవి యాడ్ చేయడం జరిగింది, కొత్తగా పర్మిషన్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరులో ఉన్న గవర్నమెంట్ జిఎంసీకి అయితే మనకి 30 సీట్లు అయితే ఇంక్రీజ్ చేశారు. అటు 3 కాలేజెస్ అండ్ మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాలేజ్ గురించి కూడా మనకి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఎవరైనా సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్లో ఎక్సైజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ని ఎక్సైజ్ చేయడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు, ఓకేనా. కాకపోతే ప్రయారిటీ అనేది మస్ట్ అండ్ షుడ్గా జాగ్రత్తగా ఇవ్వాలి. పిచ్చి పిచ్చి కాలేజెస్ అన్ని పైన పెట్టుకోవడం, మంచి కాలేజెస్ అన్ని కింద పెట్టుకుంటే మీకు నచ్చని కాలేజ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే మనకి ఇంకా అనివార్యం, తప్పదు. కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. ఏపీలో అయితే మీకు ఆప్షన్స్ని మార్చే అవకాశం లేదు కాబట్టి తెలంగాణ వాళ్ళకి మాత్రమే అవకాశం. ఇది వాళ్ళ వీడియో అండి. ఆప్షన్స్లో కానీ లేదు అంటే ఇతర నోటిఫికేషన్స్లో కానీ, అడ్మిషన్స్లో కానీ, రిజిస్ట్రేషన్లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈవెన్ మేనేజ్మెంట్ కోటా అయినా, ఎన్ఆర్ఐ కోటా అయినా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా Edu9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.